సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్ గారు. పిఎంఎస్ అని చాలామంది మనం చెప్తున్నప్పుడు కామెంట్లో పెడుతున్నారండి. పిఎంఎస్ అంటే మాకు తెలియట్లేదు, దాని గురించి వివరంగా చెప్పండి అని. సో మీకు ఒక రిటర్న్స్తో చెప్తాను. లాస్ట్ 10 years రిటర్న్స్ తీసుకుందాం. పిఎంఎస్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. అయితే చూడండి, చాలా మందికి తెలుసు పిఎంఎస్ అనగానే మినిమంగా పెట్టాల్సింది ఎంత అంటే 50 lakhs. అంటే కనుక మనం 50 లక్షలు మినిమంగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది పిఎంఎస్లో. తర్వాత అక్కడ పిఎంఎస్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది బాగా ఉంటుందండి. ట్రాన్స్పరెంట్‌గా ఉండేది ఏదైనా ప్రోడక్ట్, ఈక్విటీ ప్రోడక్ట్ ఏదైనా ఉంది మార్కెట్‌లో అంటే అది కేవలం పిఎంఎస్సే. సో పిఎంఎస్‌లో ఏమవుతుందంటే డీమ్యాట్ అకౌంట్ మీ పేరు మీద ఓపెన్ చేస్తారు. సో అలా మీ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్ అన్నీ కూడా మీ పేరు మీద కొంటారు కాబట్టి డే 1 నుంచి ఆ ఓనర్‌షిప్ అనేది మీకొస్తుంది. మీరు చూడండి, అటు మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి, ఎస్ఐఎఫ్‌లో కానియండి, ఏఎఫ్‌లో కానియండి, అది పూల్ అమౌంట్. వాళ్ళు మన దగ్గర పూల్‌గా ఇండియా మొత్తం కలెక్ట్ చేస్తారు. కొన్ని స్టాక్ కొంటారు. ఆ స్టాక్స్‌కి ఒక ఓనర్‌షిప్ ఆ కంపెనీస్ దగ్గరే ఉంటుంది తప్ప మీకు కేవలం యూనిట్స్ ఇస్తారంతే. ఇప్పుడు చూడండి, మన దగ్గర స్టాక్స్ ఉన్నాయా అన్నంత మాత్రాన చాలా సార్లు ఆ స్టాక్స్ మీద మనకి అమాంతం డివిడెండ్ వస్తుంది. అలాగే స్టాక్స్ మీద మనకి బోనస్‌లు ఇస్తారు. కొన్ని స్ప్లిట్ అవుతుంటాయి. 1:3, 1:4 అలా ఉంటారు. అలాంటి షేర్‌లన్నీ కూడా మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ ఫార్మ్‌లో ఉంటే మనకి నిజంగానే అంత బెనిఫిట్ వచ్చిందా? లేకపోతే మధ్యలో ఏదన్నా అవకతవకలు జరిగాయనో చెప్పలేము. ఈవెన్ చూడండి, చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ డివిడెండ్స్ వస్తుంటాయి. ఆ డివిడెండ్స్ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది సెబీ చూస్తూ ఉంటుంది. సెబీ చూసి ఫైన్ చేసిన తర్వాత ఇక్కడేదో గలంతు జరిగింది అన్నప్పుడు సెబీ వాళ్ళ పేరు మీద హ్యూజ్‌గా పెనాల్టీ ఏస్తుంది. చాలా ఫండ్ హౌసెస్ మీద గతంలో కొన్ని కోట్ల పెనాల్టీలయితే పడ్డాయి. కానీ వాళ్ళు అలా పెనాల్టీ కట్టిన వల్ల ఇన్వెస్టర్‌కి ఏం లాభం? ఇన్వెస్టర్‌కి నష్టం జరిగింది. సో దానివల్ల ఇన్వెస్టర్‌కి వచ్చిన బెనిఫిట్ అయితే లేదు. అదే పిఎంఎస్‌లో అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌కి అసలు చెక్ పెట్టేయొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఓనర్‌షిప్ మీ దగ్గరే ఉంటుంది. ఎంత డివిడెండ్ వచ్చింది, అంత డివిడెండ్ మళ్ళీ ఆ డివిడెండ్ వచ్చిన డివిడెండ్‌తో మళ్ళీ ఆ స్టాక్స్ మీకు కొన్నారా లేదా? ఒకవేళ బోనస్ వస్తే కనుక ఆ షేర్‌లు మీకు యాడ్ అయ్యాయా లేవా? అవన్నీ మీరు కళ్ళ కట్టినట్టు చూసుకోవచ్చండి. ఇంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్న ఫండ్ ఏదైనా ఉంది ఇండియాలో అంటే అది పిఎంఎస్సే. సో కాబట్టి పిఎంఎస్‌లో అదొక ప్లస్ పాయింట్ ఉంది చాలా. మనకి ఇలాంటి ప్లస్ పాయింట్ మనకి మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి అదర్ ఫండ్స్‌లో. ఇప్పుడు చూడండి, పిఎంఎస్‌లో కనుక 10 ఇయర్స్ బ్యాక్ కంపారిజన్ చెప్తాను. 10 ఇయర్స్ అంటే కనుక చూడండి, ఇక్కడి నుంచి మనం 2026లో ఉన్నాం. జూన్ 2016లో కనుక ఒక పిఎంఎస్‌లో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే 50 లాక్స్, అది అమాంతం ఇవాళ 3 crore అయిందండి. 3 crores అయింది. సో 3 కోట్లు అయింది కాబట్టి మనకి ప్రూఫ్ ఉంది అలా అయినట్టు కూడా. సో అది ఒక మంచి పిఎంఎస్. సో మనం గనక సపోజ్ అదే టైమ్ ఫ్రేమ్‌లో 2016 ఆ టైంలో కనుక రాండమ్‌గా ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే కనుక అదే 50 లాక్స్ కనుక తీసి ఒక కొంత లార్జ్ క్యాప్, కొంత మిడ్ క్యాప్, కొంత ఫ్లెక్సీ క్యాప్, కొంత మల్టీ క్యాప్ ఇట్లా రకరకాలుగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి వాటి మీద కనుక 15% సిఏజీఆర్ కనుక తెచ్చుకోగలిగితే ఇవాళ దగ్గర దగ్గర చూస్తే అది 2 సీఆర్ఏ అయిందండి. అంటే చూస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితేనేమో వచ్చింది 2 సీఆర్, అదే పిఎంఎస్‌లో పెట్టడం వల్ల వచ్చింది 3 సీఆర్. దగ్గర దగ్గర ₹1,00,00,000 లాభం అయితే వచ్చింది. ఇక చూడండి, చాలామంది అనుకునే భ్రమ ఏంటంటే ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ కదా అంటారు. మ్యూచువల్ ఫండ్స్‌లో చూస్తే ఎక్స్‌పెన్స్ రేషియో 0.95, 0.9%, 1.25% అలాగే తక్కువ ఉంటుంది ఎక్స్‌పెన్స్ రేషియో. వేరాజ్ పిఎంఎస్‌లో మనకి 2.5% ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అంటే పిఎంఎస్‌లో 20% రిటర్న్ అని చెప్పినా, మ్యూచువల్ ఫండ్స్‌లో 15% రిటర్న్ అని చెప్పినా, ఈ రిటర్న్స్ అన్నీ కూడా ఆఫ్టర్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఎక్స్‌పెన్సెస్ తీసేసిన తర్వాత వచ్చే రిటర్నే ఇదండి. సో ఇక్కడ మనకి గతంలో 2016లో ఎవరైతే పెట్టారో 50 లాక్స్ ఇవాళ అమాంతం 3 కోట్లు అయింది అంటే అందులో ఎక్స్‌పెన్సెస్ అన్నీ పోయిన తర్వాత వచ్చిన వాల్యూయే 3 కోట్లు. అలాగే మన మ్యూచువల్ ఫండ్స్‌లో ఆ పెట్టిన 50 లక్షలు కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఇలా రకరకాలుగా పెట్టిన అన్ని రకాల ఫండ్స్‌కి ఎక్స్‌పెన్స్ రేషియో అంతా పోయిన తర్వాత వచ్చిందే 2 కోట్లు. సో ఎక్స్‌పెన్సెస్ పోయిన తర్వాత వచ్చిన 2 కోట్లు, పిఎంఎస్‌లో ఎక్స్‌పెన్సెస్ పోయిన తర్వాత వచ్చింది 3 కోట్లు. కాబట్టి మీకు నికరంగా 1 crore ప్రాఫిట్ అయితే వచ్చిందండి. టాక్స్ రెండిటి మీద కట్టుకోవాల్సిందే. ఇక్కడ 2 కోట్ల మీద మనం 12.5% టాక్స్ కడతాము. పిఎంఎస్‌లో 3 కోట్ల మీద 12.5% టాక్స్ కడతాము. టాక్స్ విషయంలో డిఫరెన్స్ ఏంటంటే 3 కోట్ల మీద కట్టే 12.5% ఏదైతే ఉంటుందో పీరియాడికల్‌గా కడుతూ ఉంటాము. ఒకేసారి కట్టకుండా ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ 1,00,000, 1,00,000, 1,00,000, 1,00,000 కట్టుకుంటూ వచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే ఒకేసారి 12 లాక్స్ కడతామండి. డిఫరెన్స్ అంతే. మీరు ఒకేసారి 12 లాక్స్ కడతారా? లేదా ఆ 12 లాక్స్‌ని ఎవ్రీ ఇయర్ 1,00,000, 1,00,000, 1,00,000 కడతారా అనేది మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది.
సో, కాబట్టి అది బాగా గ్రహించండి. టాక్సేషన్ కూడా మనకి సులభంగా పీఎంఎస్‌లోనే ఉంటుందని చెప్తున్నాను. ప్రతిసారి కూడా మనం 1,25,000 ఎగ్జంప్షన్ అనేది ప్రతి ఇయర్ తీసుకోవచ్చు పీఎంఎస్‌లో. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఒకేసారి అమ్ముతాం కాబట్టి లాస్ట్‌లో అప్పుడు ఒకసారి ఇయర్‌కి మాత్రం 1,25,000 ప్రాఫిట్ అనేది ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. సో, అలా చూస్తే కూడా టాక్సేషన్ పరంగా పీఎంఎస్ బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా పోతే కనుక సపోజ్ మేము ఒక ర్యాండమ్‌గా ఇంకోటి చేసాము. సో, ఒక కామన్ మ్యాన్ లాగా అంటే ఇందులో ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళు కొంత 50 లాక్స్‌ని కొంత ఇండెక్స్ ఫండ్‌లోను, కొంత ఈటీఎఫ్‌లోను, కొంత ఎఫ్ఓఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌లోను, కొంత ఫారెన్ ఫండ్‌లోను రకరకాలుగా పెట్టుకొని వాళ్ళకంత నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళకి 2,00,00,000 వచ్చింది. ఒకవేళ గనక ఒక ఎక్స్‌పర్ట్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్‌లో కనుక ఆయన కనుక ఒక మంచి టాప్ 5 ఫండ్స్ తీసుకొనుంటే అంటే ఇండియాలో ఉన్న బెస్ట్ మిడ్ క్యాప్, ఇండియాలో ఉన్న బెస్ట్ స్మాల్ క్యాప్, ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ అన్నిట్లోనూ అసలు ఎప్పుడు జరగదండి ఇట్లా. కానీ మేము ఒక క్రాస్ చెక్ చేసాం. ఒకవేళ బై ఛాన్స్ కనుక వాళ్ళన్నిట్లో టాప్ ఫండ్స్‌లో వేసుంటే కనుక ఆయనకొచ్చిన రిటర్న్ ఎంత అంటే 2,50,00,000 వచ్చింది. సో, అలా చూస్తున్నా కూడా 50,00,000 అత్యధికంగా మనకి పీఎంఎస్‌లోనే వచ్చింది. సో, కాబట్టి అదండి పీఎంఎస్ అనేది పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇండియాలో దగ్గర దగ్గర 256 పీఎంఎస్‌లు అయితే ఉన్నాయి. సో, అందులో కూడా మా రోల్ ఏంటంటే ఫిల్టర్ చేసేసి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఒక 10 తీసుకుంటాం పీఎంఎస్‌లు. ఆ 10 పీఎంఎస్‌లో కూడా కొన్ని కన్జర్వేటివ్ పీఎంఎస్‌లు ఉంటాయి. కొన్ని అగ్రెసివ్ పీఎంఎస్‌లు ఉంటాయి. కొన్ని మోడరేట్ పీఎంఎస్‌లు ఉంటాయి. సో, మన దగ్గర వచ్చిన ఇన్వెస్టర్‌ని స్టడీ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్‌ని అర్థం చేసుకొని ఈ కేటగిరీకి ఇట్లా వీళ్ళకి కన్జర్వేటివ్ పీఎంఎస్ ఇవ్వాలా? లేక మోడరేట్ పీఎంఎస్ ఇవ్వాలా? లేకపోతే అగ్రెసివ్ పీఎంఎస్ ఇవ్వాలా మేము డిసైడ్ చేస్తాము. సో, వాళ్ళకున్న గోల్స్‌ని బట్టి, వాళ్ళకున్న టెన్యూర్‌ని బట్టి దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాము. వీళ్ళకి ఎలాంటి పీఎంఎస్ ఇవ్వాలి అని. సో, అలా ఉన్న 256 పీఎంఎస్‌లో కూడా అన్ని చెత్త చెదారం అంతా తీసేసి అంటే కొంచెం తక్కువ రిటర్న్స్ ఇచ్చేవి, కొంతమంది ఎక్కువ ఇన్వెస్టర్స్ లేనివి అలాంటివన్నీ కూడా మేము తీసేసి ది బెస్ట్ క్వాలిటీ 10 చెప్తామండి. ఆ 10లో కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి ఫర్దర్‌గా ఓ 3 ఆప్షన్స్ ఇస్తాము. ఆ 3లో కూడా మళ్ళీ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇన్ని పారామీటర్స్‌లో మనకి డివైడ్ అవుతుంది కాబట్టి, ఫిల్టర్ అవుతుంది కాబట్టి మీరు అల్టిమేట్‌గా మీరు తీసుకుంటే పీఎంఎస్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రార్డినరీగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. అది మీకే కాదు రాబోయే 2, 3 తరాలకు కూడా సఫిషియెంట్ వెల్త్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నాను. థాంక్ యూ.